వైఎస్ జగన్ ఎట్టకేలకు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. ఉద్రిక్తత నడుమ జగన్ యార్డులోకి అడుగుపెట్టారు. పోలీసులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించినా అవేవీ పట్టించుకోలేదు జగన్. ఎన్నికల కోడ్ కారణంగా గుంటూరు టూర్పై ఆంక్షలు విధించారు. రాజకీయ సమావేశాలకు పర్మిషన్ లేదంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కాగా తాము చేస్తున్నది ర్యాలీ సమావేశాలు కాదని వైసీపీ శ్రేణులు అంటున్నారు. కేవలం మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారని అంటున్నారు. అనుకున్న సమయానికంటే గంట ముందే జగన్ చేరుకున్నారు. పోలీసులు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో జగన్ పర్యటన ఉత్కంఠగా మారింది. నిన్నటి నుంచి మైకులో పెట్టి అనౌన్స్మెంట్లు అయితే వైఎస్ జగన్ ఎట్టకేలకు గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్నారు. ఉద్రిక్తత నడుమ జగన్ యార్డులోకి అడుగుపెట్టారు. పోలీసులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించినా అవేమీ పట్టించుకోలేదు జగన్. ఎన్నికల కోడ్ కారణంగా గుంటూరు టూర్పై ఆంక్షలు విధించారు. రాజకీయ సమావేశాలకు పర్మిషన్ లేదంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కాగా తాము చేస్తున్నది ర్యాలీ సమావేశాలు కాదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కేవలం మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని అంటున్నారు. అనుకున్న సమయానికంటే గంట ముందే వైఎస్ జగన్ చేరుకున్నారు. పోలీసులు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో జగన్ పర్యటన ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? అనుమతి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆయన కోటరీ ఏదైతే ఉందో మిర్చి యార్డ్లోకి ప్రవేశించింది. అలాగనే సమావేశం అక్కడ రైతులతో కూడా మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వాసు చెప్పండి. రైట్ రామారావు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డులో రైతుల సమస్యలు అయితే అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మిర్చి యార్డుకి అయితే వచ్చారు. ప్రస్తుతానికి అక్కడి నుంచి ఆయన బయలుదేరి తిరుగు ప్రయాణం తాడేపల్లికి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఎంఎస్సీ కోడ్ అమలులో ఉన్నందున దాని ఎన్నికల కోడ్ నియమించేందుకు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అయితే జారీ చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఏమైనప్పటికీ నేను అవేమీ లెక్క చేయను, ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతానని జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం. కానీ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల కోడ్ ఉల్లంఘన అయితే జరిగిందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఏమైనప్పటికీ రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, అదేవిధంగా రైతుల పక్షాన్ని నిలబడి నేను ప్రతి ఒక్కళ్ళకి అండగా నిలబడతానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అయితే ఆశాపింగా మారింది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం మీద కూడా మంచి కామెంట్లు అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా రైతులను అయితే విస్మరించింది అని చెప్పి, మేము అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసాను అందించాము, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను విస్మరించింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే గంటకు 9,000 పలికినప్పుడు ఈ రోజున అది 4,000 పలుకుతుంది. అందుకే మిర్చి రైతు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. రామారావు.
రైట్, అంటే పోలీసులు మరి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నిబంధనలకు ఏదైతే ఉందో దాన్ని తొంగలో దొక్కారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా రామారావు, అటు ఎలక్షన్ కోడ్ ప్రస్తుతానికి అమల్లో ఉన్నందున ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించి మిర్చి యార్డ్లోకి వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అటు మిర్చి రైతుల్ని పరామర్శించడం కోసం మాత్రమే మేము మిర్చి యార్డుకు వచ్చామే తప్ప రాజకీయ లబ్ధి కోసం కానీ అటు రాజకీయాలకి సంబంధించి ఎటువంటి ఇది చేకూరుతుందని చెప్పి ఉద్దేశం మీద అయితే మేము రాలేదండి అటు వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కోడ్ మాత్రం ఉన్నందున మీరు రావడం కరెక్ట్ కాదు అని చెప్పి అటు మిర్చి యార్డులోకి ప్రవేశం లేదని నిన్ననే హెచ్చరించామని చెప్పి అటు ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మార్కెట్ యార్డులోకి వెళ్లడం వల్ల కోడ్ ఉల్లంఘించిన ఇదిలోనే అటు నోటీసులు అయితే జారీ చేస్తారని చెప్పి ఎలక్షన్ అధికారులు అయితే చెప్తున్నారు రామారావు. అంటే కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన విషయంలో వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా స్పందించారా? దీని మీద పోలీసులు తీసుకునే యాక్షన్స్కి మీరు తలొంచే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఏదైనా స్పందన ఏమైనా ఉందా వాళ్ళ సైడ్ నుంచి? ఖచ్చితంగా రామారావు, ప్రస్తుతానికి వైసీపీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే మాకు ఎన్ని నోటీసులు ఇచ్చినా సరే మేము ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాము. ఎందుకంటే నిన్న వంశీని అరెస్ట్ చేసినప్పటికీ అక్కడికి జైలుకు వెళ్లి కూడా అక్కడ కోడి ఉల్లంఘన జరిగినట్లు కాదా, ఇక్కడ కేవలం రైతులకు పరామర్శించడానికి వస్తేనే కోడి అనే ఉల్లంఘన జరుగుతుందా? ఇది కేవలం వైసీపీ నాయకుల్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రజల నుంచి దూరంగా ఉంచడానికి కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాకు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది అయితే లేదు. ఖచ్చితంగా జనంలోనే ఉంటాం, ఇటు మీద జనంలోనే తిరుగుతాం, జనంలో ఉంటూ జనం తరపున పోరాడతామని అటు వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు రామారావు. అంటే వాసు చూస్తే ఇప్పుడు వైసీపీ ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్స్ని పార్టీ తరఫున ఎక్కడ నిలబెట్టలేదు. సో ఈ విషయంలో ప్రభావితం అవుతారా? ప్రస్తుతానికి వైసీపీ నాయకులు అటు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉండాలని ఎప్పుడు అల్టిమేటం అయితే జారీ చేస్తున్నారు. అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే పూర్తిగా వాళ్ళకి కింద స్థాయి నాయకులకు కూడా అదే విషయాన్ని అయితే తెలియజేశారు. మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ అయితే చేయట్లేదు, ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ దూరంగా ఉండబోతున్నాం. కానీ ప్రజల్లో మాత్రం ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే చేస్తుందో, ఏదైతే హామీలు ఇచ్చిందో, అటు సూపర్ సిక్స్ పథకాలు కానీ ఇటు మేనిఫెస్టో ముందుపరిచిన విషయాలు కానీ ఏవైనా సరే ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. కాబట్టి అటు అసెంబ్లీ నుంచి కాకపోయినా కొంత వినిపించడానికి ఇటు బయటకి ప్రజల్లోనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బయటికి వాళ్ళ గొంతుతో వినిపిస్తామని ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు. అటు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసుకున్నా సరే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళు పోటీ చేయడానికి ముందుగానే చెప్పినప్పటికీ ఎమ్మెల్సీ ఎలక్షన్ మేము దూరంగా ఉంటామని చెప్తున్నందునే మేము ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్ కు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేయట్లేదు. మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ దూరంగా ఉన్నాం కాబట్టే మేము వాటి గురించి ఏం మాట్లాడలేదనే పొద్దున కూడా అంబటి రాంబాబు చెప్పడం జరిగింది రామారావు. అంటే ఇప్పుడు రైతులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ కేవలం 12-13 వేల రూపాయలు మాత్రమే మాకు క్వింటాల్కి లభిస్తుంది, అంటే చాలా నష్టపోతున్నామని చెప్పేసి ఒకవైపు వాళ్ళు వాపోతున్నారు. ఈ సమయంలో కోడ్ ఉల్లంఘన అని చెప్పేసి కేసులు పెట్టడం కంటే కూడా మరి ఈ సమయంలో ప్రభుత్వం కానీ లేదంటే యంత్రాంగం కానీ మరి ఎందుకు స్పందించలేదు? ఆ విధంగా స్పందించినట్లయితే ప్రతిపక్షం అక్కడికి రావాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఖచ్చితంగా రామారావు, ఎందుకంటే గత వారం రోజుల క్రితం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేశారు. మిర్చి యార్డు వద్ద మాకు గిట్టుబాటు ధర అయితే కల్పించట్లేదు, మా పంటకు కనీస గిట్టుబాటు ధర అయితే ప్రభుత్వం కల్పించట్లేదు. గత ప్రభుత్వం వైసీపీ డైరెక్ట్ గా మిర్చి యార్డుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర కల్పించి అవసరం అయితే వాళ్ళే రైతుల దగ్గర నుంచి కొంటారని వాళ్ళు ఆందోళనకు చేపట్టి ఆందోళనకు దిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే మిర్చి యార్డు అధికారులు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఉన్న అధికారులు కానీ వాళ్ళు జోక్యం చేసుకుని ఆ టమ్మని అయితే విరమణ చేపించారు. మిర్చి రైతుల్ని అక్కడ చేస్తున్న ఆందోళనలు అయితే వెనక్కి అయితే తీసుకుని వెళ్లారు. దాన్ని ఇదిగా చేసుకున్న అనంతరం మీడియా సమావేశాల్లో చెప్పడం అటు మిర్చి రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించలేదు కాబట్టి మేము మిర్చి రైతుల తరపున పోరాడతాం. ఖచ్చితంగా జనంలోకి వచ్చి 24 గంటలు జనంలోనే ఉంటూ వారి తరపున వారికి ఉన్న సమస్యలను అయితే తెలుసుకుంటాం. రైట్ వాసు, థ్యాంక్ యూ.